హలో వివాస్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ చేసుకుంటామండి. చాలా ట్రెండింగ్ ఉంది కదా, చాలా టేస్ట్గా కూడా ఉందండి. ఇది ఎట్లా చేయాలని చూస్తామా. మరి ముందుగా ఒక 5 గుడ్లు తీసుకున్నాను. అందులోకి బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు ఎర్రగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసి ఎగ్లోకి వేసి కలుపుకున్నాను. ఇట్లా బాగా ఇట్లా స్పోక్ తీసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు పెనం తీసుకున్నానండి ఎగ్ ఆమ్లెట్ వేసుకోవడానికి. ఆల్రెడీ ఎగ్ బాయిల్ చేసి పెట్టున్నాను. పెనంలోకి కొద్దిగా నూనె వేసుకున్నా. ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుంటాము. ఫస్ట్ది వేసానండి, కొద్దిగా ఎక్కువ వేసాను. దానికని నెక్స్ట్ అది కట్ చేయకుండా మీకు తెలుస్తుంది అన్నట్టు వదిలిపెట్టున్నానండి. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్ మధ్యలో వేసుకుంటాము. ఇది కొద్దిగా ఎక్కువ వేసినాను కాబట్టి ఇది ఇప్పుడు నేను స్పూన్ కానీ తీసుకోలేదండి. ఆ అవసరంలో ఏం చేయాలని అర్థం కాకపోయేసరికి నేను ఇట్లా చెయ్యి యూస్ చేస్తున్నాను. ఏదో ఒక తపనండి, అది బయటపడుతుందో ఏమో అన్నట్టు చెయ్యి పెట్టి ఇట్లా వేళ్ళతో ఇటు చేసేసాను. ఈ టైంలో మనం ఒక స్పూన్ కూడా పెట్టుకోవాలి. ఎడమ చేతిలో స్పూన్ పెట్టుకొని కుడి చేతిలో గెరిట ఉన్నిందంటే మనకు బ్యాలెన్స్ సరిగ్గా ఉందండి, కరెక్ట్గా మనం చేసుకోవచ్చు ఈ ఆమ్లెట్ని. నేను ఇప్పుడు పెట్టుండేది నాన్ స్టిక్ పెనం కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. ఫస్ట్ బాయిల్ ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈసారి వెనక వైపు కానీ మీకు తిప్పించి చూపెడతానండి. ఇప్పుడు మళ్ళీ పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఈ ఎగ్ మిక్స్ని వేసేసుకుంటాము. ఇప్పుడు ఈసారి కొద్దిగా లిమిట్గానే వేసానండి. ఇప్పుడు బాయిల్ ఎగ్ని మధ్యలో కొద్దిగా కట్ చేసి ఉన్నాను, అది వేసుకుంటాము. ఇప్పుడు బాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టినామంటే అది కింద మాడిపోతుందండి. దానికని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఇట్లా తిప్పించుకోవాలి. ఈ తిప్పించేటప్పుడు స్పూన్ ఉంది కాబట్టి ఇప్పుడు బాగా ధైర్యంగా ఉందండి. ఈసారి స్పూన్ కూడా మనకి మంచిగా బ్యాలెన్స్ ఇస్తుంది, మనం తిప్పించేటప్పుడు యూజ్ అవుతుంది. తిప్పించుకున్నామండి సక్సెస్ఫుల్గా. బాగా సిమ్లో పెట్టుకొని ఇట్లా తిప్పించినప్పుడు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వెనక వైపు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకొకటి వేసుకుంటాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఎగ్ మిక్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్ని వేసుకుంటాం. ఇప్పుడు ఇది మనం తిప్పించేటప్పుడు ఆ చెమ్మగా ఉండే ఎగ్ లోపలికి వెళ్తుందండి పెనంలోకి. అది పోయి మనకి ఈ గుడ్డుకి బాగా కవర్ చేసుకుంటుంది. కొద్దిగా అట్లా అదిమినట్టు చేసుకున్నామంటే ఎగ్గులో బాగా అది ఆమ్లెట్ మంచిగా ఫ్రై అవుతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు బాగా సిమ్లోనే పెట్టేసుకోవాలి. 3వ ఆమ్లెట్ కానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎగ్ కానీ కనపడదండి, ఎందుకంటే మనం ఆ తిప్పించేటప్పుడు ఆ లిక్విడ్ని కొంచెం లోపలికి పంపిస్తాం కాబట్టి అది ఎగ్కి బాగా కవర్ చేస్తుంది. ఇప్పుడు 4వ ఆమ్లెట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం తిప్పిస్తాం కదా, ఇప్పుడు ఆ లిక్విడ్గా ఉంటుంది కదా, అది లోపలికి వెళ్తుందండి పెనంలోకి. అది వచ్చేసి కొద్దిగా మనకు ఆ ఎగ్ కవర్ కోటింగ్ అయిపోతుంది. దానికని వైట్గా కనపడదు మనకి ఎగ్గు. చాలా టేస్టీగా బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. నేను ఈ రీల్స్ చూస్తా ఎట్లుంటుందేమో అనుకున్నానండి. తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉందండి. ఇది ఈవినింగ్ స్నాక్స్కి బాగా యూస్ చేసుకోవచ్చు. మామూలు ఎగ్ ఆమ్లెట్ కన్నా ఈ ఆమ్లెట్ చేసుకొని తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉండింది. మా వారికి కానీ చాలా నచ్చిందండి.
ఇది పఫ్ తిన్నట్టు ఉంది, ఒక స్నాక్ తిన్నట్టు ఉంది. మనకి ఆమ్లెట్ కన్నా ఎక్కువ టేస్ట్ వచ్చిందండి ఇట్లా తిన్నామంటే. ఆ ఎగ్ బాయిల్ ఎగ్ ఉంది కదా, ఆ రెండింటిని మనం తినేటప్పుడు చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కట్ చేసుకున్నాను. కట్ చేస్తే చూడండి లోపల కానీ ఎంత బాగా ఉడికింది. ఇప్పుడు ఆ ఎగ్ పైన కొద్దిగా ఆనియన్స్ వేసుకున్నాను. ఇప్పుడు చాట్ లాగా చాలా బాగుంటుంది. కొద్దిగా ఆనియన్స్ వేసుకొని మనం కొరికి తినేటప్పుడు ఎంత టేస్ట్ అంటే మీరు ఒక్కసారి కంపల్సరీ చేసి చూడండి. చాలా చాలా టేస్ట్గా ఉంది. మనకి ఆమ్లెట్ ఆ బాయిల్ ఎగ్ రెండు కలిసినాయి కాబట్టి తినేటప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పిల్లలకు కానీ ఇది లంచ్ బాక్స్లలో అట్లా ఇస్తుంటాం కదా, అప్పుడు కానీ ఇట్లా ఒకటి చేసి పంపించినామంటే కానీ వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు. ఓకే వ్యూవర్స్, మీరు ట్రై చేసి చూడండి. నేను ఎగ్తో ఎంజాయ్ చేస్తాను. ఓకే బాయ్.